మనము చాలామంది జీవిత అనుభవంలో అంటారు, అంటే కానిదే కట్టి కుడుపుతాడు భగవంతుడు అని. మనకి ఇష్టం లేని వాళ్ళతో ఉండడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో మనకి పని రావడం, తప్పదని మాట్లాడటం అనేది ఉంటుంది కదా. అంటే భగవంతుడు మనతో ఒక పని చేయిస్తున్నాడు. ఏంటంటే ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన మనకి. ఆ విషయం తెలుసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కావాలనే చేస్తుంటాడు భగవంతుడు, పరీక్షలు పెడుతుంటాడు, ఏం చేస్తారో చూద్దామని అనుకుంటాడు. గబుక్కుని తెలిసి తెలియక ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే మనకు ఒకళ్ళంటే ద్వేషం, అసహ్యం, చిరాకు. అసలు వాళ్ళ గురించి ఎత్తకండి, మాట్లాడుకుని బాబు నాకు కంపరం వచ్చేస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది అని చెప్పి అంటారు. ఎందుకంటే మనము వేరే కష్టమైన పని, వచ్చిరాని పని అయినా చేసి డబ్బు సంపాదించడానికి వేరే పని చెప్పు చేస్తాను అంటారు తప్ప, చచ్చిన చిరాకు అసహ్యంతో కూడుకున్న వ్యక్తులతో కానీ ఉండడానికి, మాట్లాడటానికి ఇది తప్ప ఇంకోటి ఏదైనా చెప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే ఒక విత్తనాన్ని పాతేసి అది మర్రి చెట్టుకున్న పెద్ద వృక్షంగా అయిపోయి మన జీవితకాలం దాన్ని పెంచి పోషిస్తున్నాం. మనతో పాటు మన పిల్లలు, మన తాతలు, తండ్రులు వీళ్ళందరూ పోషించారు. ఆ తర్వాత మనము మన పిల్లలకు కూడా పోషించేలా చేస్తుంటాం. మనకు అది తప్పని తెలియదు, అది తీసేయాలి, అది ఉండకూడదని సంగతి తెలియదు. భగవంతుడిని చేరుకోవడానికి ఇవి ఉండకూడదు. నిర్మలమైన మనసు, చక్కని పలకరింపు, చూసి ఊరుకోవడం, లోపల ఎలా ఉన్నామో బయట అలాగే ఉండాలని మనకు తోచదో తెలియదు. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా మనం చదవకపోవడం వల్ల భగవంతుడికి కొంచెం కొంచెంగా దూరం అయిపోయి, ఇది కాదండి ఇంకోటి ఏదైనా చెప్పండి మనశ్శాంతికి, అయితే గుళ్ళు, హోమాలు, పూజలు, శాంతులు, గ్రహాలు, ఇన్ని వారాలు, అన్ని నెలలు అని చెప్పి ఏవేవో చేస్తుంటారు. నిజానికి మనకు పోవలసింది మనలో ఉన్న చిరాకు, అసహ్యం, ద్వేషం, కోపం, పగ. ఇవి దేని నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, చిన్నప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు అంటున్నావు, దేన్ని చూసి అంటున్నావు అని తెలుసుకోవాలని గురువుగారు తెలియజేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఓం శ్రీ గురు రమణ.